రంగంలోకి ప్రస్తుతానికి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఆయన రంగంలోకి దిగుతున్నారు. డీజీపీని కలిశారు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి. విజయారెడ్డి తల్లి అలాగే అన్న చిరంజీవి వీరిద్దరి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. తన భార్య పిల్లల మృతికి కారణమైన వాళ్ళని పట్టుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మేడిపల్లి డీసీపీకి డీజీపీ స్వయంగా ఫోన్ కాల్ చేసి మరి అక్కడ వివరాలన్నీ తెలుసుకున్నారు. రక్షణ కల్పిస్తామని ఇటు సురేందర్ రెడ్డికి భరోసా ఇచ్చారు డీజీపీ. నిందితులను శిక్షిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి హామీ ఇచ్చారంటూ ఇటు సురేందర్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. మొత్తం మీద ఎన్నో ట్విస్టులు ఎన్నో టర్న్స్ తర్వాత ఇటు విజయారెడ్డికి తన పిల్లలకి నిజంగానే న్యాయం జరగబోతుందా, వాళ్ళు చనిపోవడానికి కారణమైన వ్యక్తులపైన ఖచ్చితంగా కఠిన శిక్ష విధించాలి, వాళ్ళని పట్టుకోవాలి అంటూ ఇటు భర్త సురేందర్ రెడ్డి డీజీపీనే కలిశారు. సో మొత్తం మీద ఆ నిందితులు ఎవరు, ఇటు అన్న అలాగే తల్లి వీళ్ళే ప్రధాన నిందితుల, వీళ్ళ వెనక ఇంకెవరైనా ఉన్నారా? మొత్తం మీద ఇటు సురేందర్ రెడ్డి ఏం మాట్లాడారు డీజీపీతో, దానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల సురేందర్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. చెర్లలో ఘటనకు సంబంధించి విజయారెడ్డి ఇద్దరు పిల్లలు మరి చెర్లపల్లి రైల్వే ట్రాక్ పైన బలవన్మరణానికి పాల్పడ్డ విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్య కూడా చాలా హాట్ టాపిక్ గా మారింది. విజయారెడ్డి భర్త బయటకు వచ్చి నాకు థ్రెట్ ఉంది, నా భార్య పిల్లలు కూడా దూరం అవడానికి కారణం ఎవరో, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మేడిపల్లి పోలీసుల్ని ఆశ్రయించారు. అలాగే డీజీపీ దగ్గరకు కూడా వచ్చారు. మరి డీజీపీ గారిని కలిశారా, కలిస్తే ఏమన్నారు, ఏంటి అసలు ఇక్కడ రైల్వే పోలీసులు ఏం చెప్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏం చెప్పారండి? డీజీపీ గారిని కలిసారా? డీజీపీ గారిని కలిశానండి. సార్ అన్ని విన్నాడు, చూశాడు, అన్ని కంప్లైంట్ చూశాడు, విన్నాడు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, నీకు ఏం ప్రాబ్లం లేదు అన్నాడు. ఖచ్చితంగా ఫర్దర్ ఏం చేయాలో సార్ ఫోన్ చేశాడు కొంతమందికి. డీజీపీ అంటే ఉప్పల్ డీసీపీకి చేశారు. అతను కలమని చెప్పాడు, నీకు న్యాయం జరుగుతుందని చెప్పాడు. చెప్పాడు. మరి అక్కడ డీసీపీ ఏమైనా మాట్లాడారా సార్తో? లేదండి, సార్ ఫోన్ చేసినప్పుడు లేపలేదు, అంటే వేరే బిజీలో ఉన్నా. నేను కలుస్తానండి, ఇప్పుడు పోయి ఉప్పల్ పోయి డీజీపీని కలుస్తాను. డైరెక్ట్ డీజీపీ సారే డీసీపీకి కాల్ చేశారా, మీ ముందే చేశారా? అవునండి, మా ముందే చేశారు. ఓకే, సారు ఆ టైంలో లేపలేదు, కానీ ఇప్పుడు నేను పోయి కలుస్తాను. కలిసి సురేష్ కుమార్ గారికి నేను ఇచ్చేస్తానండి. ఈ జీఆర్పీ పోలీసులు ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు రైల్వే పోలీసులు? ఇప్పుడైతే ఏం లేదండి, రేపు కలుస్తాను, వాళ్ళ రేపు కలుస్తాను. రేపు కలిసి వాళ్ళ దగ్గర నుంచి గట్రా అడిగాడు సారు, ఏమైంది అక్కడ, ఏం జరిగిందని అడిగాడు. నేను రేపు పోతాను సార్, రేపు పోయి తెలుసుకుంటానని చెప్పాను. చూసాం కదా, మరి డీజీపీ గారినే డైరెక్ట్ గా కలవడం జరిగింది. డీజీపీ స్పందించడం కూడా జరిగింది. డైరెక్ట్ గా డీజీపీ మరియు ఉప్పల్ డీసీపీకి ఫోన్ చేయడం కూడా జరిగింది. ఈ కేసు మీద మాత్రం ఖచ్చితంగా న్యాయం జరిపిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి మాట ఇవ్వడం కూడా జరిగింది సురేందర్ రెడ్డికి. మరి అందుకే ఇప్పుడు జీఆర్పీ పోలీసులు కూడా దీని మీద స్పందించబోతున్నారా? డీసీపీ తోటి డీజీపీ ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి న్యాయం చేయబోతున్నారు అనే దానిపైన కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విజయారెడ్డి ఇద్దరు పిల్లలు అంటే తల్లి ఇద్దరు పిల్లలు వాళ్ళు ఎందుకు ఈ ప్రపంచానికి దూరం అయ్యారనే మిస్టరీ వీడబోతుందా అని చాలా ఉత్కంఠంగా కూడా మారబోతుందేమో అని అనిపిస్తున్న ఎడల కూడా డీజీపీ గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి డీజీపీ స్వయంగా కల్పించుకున్నారు కాబట్టి, డీసీపీకి కాల్ చేశారు కాబట్టి ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు బయటపడే రోజులు చాలా తక్కువ సమయమే ఉంది అని కూడా అనుకోవచ్చు. కెమెరామెన్ మధుతో నిర్మల, RTV. రైట్, మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలని షేక్ చేసిన న్యూస్. తల్లి ఇద్దరు పిల్లలు, మరి తల్లి పిల్లలు ఎలా కన్విన్స్ అయ్యారు, అంతగా ఏం జరిగింది అంటూ తెలుగు రాష్ట్రాలు కూడా ఆలోచింపజేశాయి. ఒక్కసారి ఫ్యామిలీ సిస్టమ్, ఫ్యామిలీ అనే ఒక స్ట్రక్చర్ని కూలదీసేసాయి. అలాంటి ఒక సంఘటన ఎంతోమంది ఆర్టీవీకి కాల్ చేసి బాధపడ్డారు. అలాంటి సంఘటనకు సంబంధించి మరి దాని తర్వాత ఇప్పుడు వెలుగులోకి వస్తున్న విషయాలు, ఇటు సురేందర్ రెడ్డి భర్త సురేందర్ రెడ్డి మాత్రం ఇటు అన్న తల్లి వీరిద్దరే కారణం, వీళ్ళిద్దరి పైన యాక్షన్ తీసుకోవాలి, ఇన్వెస్టిగేట్ చేయండి అంటూ, అలాగే తనకు ప్రాణ రక్షణ, తన ప్రాణాలకు ముప్పు ఉంది, రక్షణ కల్పించాలి అంటూ ఇటు డీజీపీ శివధర్ రెడ్డిని సురేందర్ రెడ్డి కలిశారు. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒక్కసారి మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు తల్లి అలాగే పిల్లలిద్దరూ ఆ ఘటనకు పాల్పడిన తర్వాత ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలు షేక్ అయిపోయినాయి.
దాని తర్వాత సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని మనం చూస్తే మొదటగా ఈ డెసిషన్ తీసుకునే ఒక్కరోజు ముందు విజయారెడ్డి తన కూతుర్ని తన కూతుర్ని హాస్టల్కి పంపించింది. ఒక 2 రోజుల ముందు మళ్ళీ ఈ డెసిషన్ తీసుకున్న సాయంత్రం కూతుర్ని కొడుకుని ఇద్దరిని హాస్టల్ నుంచి వెనకకి తీసుకొచ్చింది. అంటే 2 రోజుల ముందు దాకా కూడా అన్ని సవ్యంగానే ఉన్నాయి. అలాగే ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక మాట చెప్పుకొచ్చారు. అప్పుడు ఈ మధ్యకాలంలో గొడవలు జరిగాయి, ఇటు గట్టిగా అరుచుకుంటూ మాట్లాడారు అంటూ తన ఇంటి దగ్గర ఉన్న వ్యక్తులు కొంతమంది చెప్పుకొచ్చారు. దాని తర్వాత ఇప్పుడు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే కనుక అన్న అలాగే తల్లి ఇటు భర్త సురేందర్ రెడ్డిని ఆయనని భయపెట్టే ప్రయత్నం, తనని చంపేస్తానని బెదిరించడం, అలాగే ఇంట్లో ఉన్న డబ్బులు కావచ్చు, ఇంట్లో ఉన్న నగలు, వీటన్నిటిని కూడా మాయం చేసేశారు. ఇలాంటి వాటన్నిటిని వీటి మీద ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలు బయటకు తీసుకురావాలి అంటూ ఇటు డీజీపీని కలవడం, మరో పక్కన రైల్వే పోలీసుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇన్వెస్టిగేషన్కి సంబంధించి. దీనికి సంబంధించి మొత్తంగా ఒక లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉంది, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, అసలు చాలా ట్విస్టులు టర్న్స్ అని చెప్పాలి. అందరూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక్కసారి తలలు పట్టుకున్నారు. ఎంతోమంది మహిళలు అలాగే ఇంట్లో ఉండే గృహిణులు వీరందరూ కూడా బాధపడ్డారు. ఎంతోమంది ఆర్టీవీ కాల్ చేసి ఏడ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి, మనందరికి తెలిసిందే. సో ఇప్పుడు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో మరి సురేందర్ రెడ్డి ఆయనకు ప్రాణహాని ఉంది అంటున్నారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దానికి వచ్చింది, ఆయనకు పోలీసులు ఏం హామీ ఇచ్చారు? ఎస్ కళ్యాణ్, మీరు చెప్పినట్టుగానే కూడా చాలా మంది 2 తెలుగు రాష్ట్రాలు కూడా చాలా మంది కామెంట్లు చేయడము, ఫోన్లు చేయడము, ఎందుకు ఆ తల్లి పిల్లలకు న్యాయం జరగలేకపోతే